పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ వచనం నుండి 45వ అధ్యాయం 18 నుండి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా, యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తం కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను దహన బలి విషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగాని చేయవలెను. చదవబడిన దైవ లేఖనంలో నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడునట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. కనికర సంపన్నుడవైన మా దేవా, ఉన్నతుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభు, మహిమగల మా తండ్రి, జీవాధిపతి, మీ గణనామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా పట్ల విశేషమైన మీ కృపనిచ్చారు. మమ్మను రక్షించుకున్నారు. నిత్యత్వములో అమరత్వము కలిగిన వారిగా మమ్మను సిద్ధపరిచారు. మా ప్రభువా, ఈ లోకములో మీ కొరకు నమ్మకమైన వారముగా జీవిస్తూ మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు, శాసనములు గైకొని మీకెంతో మహిమ తేవడానికి, అలాగు చేసి గొప్ప బహుమానాలు మీ రాజ్యములో పొందడానికి మమ్మను మీరు సిద్ధపరచుమని అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజకుడనైన దాసుడను బలపరచి ఉపయోగించి ప్రతివారికి ప్రయోజనం కలిగించమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని విషయాలు మనము చాలా జాగ్రత్తగా వింటూ వస్తున్నాం. మనము చదువుకున్న ఈ వచనాలకు పాప పరిహారార్థ బలులు అని టైటిల్ పెట్టొచ్చు. పాప పరిహారార్థ బలులు 18 నుండి 25 వచనాలలో పాప పరిహారార్థ బలులను గూర్చిన విషయం
తేటగా వ్రాయబడింది కదా. 46వ అధ్యాయం 15వ వచనం. అంటే 1 నుండి 15 వచనాలు కూడా చదువుకోవచ్చు గాని 15వ వచనములో గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయమునని నిత్య దహన బలిగా అర్పింపవలెను. ఉదయమునని నిత్య దహన బలిగా అర్పింపవలెను అని ఈ భాగంలో మనము చూస్తాం. అయితే గత వర్తమానంలో కొన్ని విషయాలు మనము చెప్పుకుంటూ వచ్చాం. ఏం చెప్పుకున్నాం అనంటే, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. ఈ మహాపరిశుద్ధ స్థలం అనేది దేవుడు యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చు యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును అని మనం విన్నాం. అది వారి ఇండ్లకు నివసించేందుకు మాత్రమే గాని సొంతానికి కాదు. అలాగే కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతులను మనము సరిగా యోచించినప్పుడు సేవకులు దేవుని మీదనే గురి కలిగి ఉండాలి గాని భౌతిక సంబంధమైన వాటి మీద గురి కలిగి ఉండకూడదు అని మనం విన్నాం. మనం వింటూ పట్టణానికి 5,000 కొలకర్రల వెడల్పు, 25,000 కొలకర్రల నిడివి గల ప్రదేశము ఏర్పాటు చేయవలెనని, పట్టణము యొక్క భాగము 5,000 కొలకర్రలు, యాజకులు నివసించే భాగము 10,000 కొలకర్రలని, యాజకుడు నివసించు స్థలము అధికమైనదిగా మనము చూచాం. నిజమే, సంపూర్ణంగా ప్రేమపూర్వకంగా నమ్మకంగా ప్రభు సేవలో సాగే వారి ఆధిక్యతలే అత్యధికమైనవిగా చూస్తాం. వారికి దేవుడు చక్కని వాగ్దాన ఫలాలను కూడా ఆయన ప్రసాదింపజేస్తాడు. కనుకనే దేవుని మీద ఆధారపడి దేవునిని ఆనుకొని దైవ సేవ చేసేటటువంటి వారముగా మనం ఉండాలనేటటువంటి సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. 9 నుండి 17 వచనాలు కూడా ఉన్నాయి. 9 నుండి 17 వచనాలలో అధిపతుల విధులు మనము గమనిస్తున్నాం. ఇక్కడ అధిపతులు బహువచనంలో కనబడుచున్నారు కదా. అధిపతి కాదు, అధిపతులు. వీరు ఇశ్రాయేలు చరిత్రలో గత కాలములో ఉన్న అధిపతులు. 9, 10 వచనాలలో చూస్తాం. 9, 10 వచనాలలో వీరిని గురించి ఆలోచన చేస్తే ఇశ్రాయేలు చరిత్రలో గత కాలములో ఉన్న అధిపతులు వీరెక్కడెక్కడ మనకు కనబడతారు? ఇక్కడ 9 నుండి 10 వచనాలలో, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరా త్రాసులను, కరా పడిని, కరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును
మీరుంచుకొనవలెను అన్నాడు. చూశారా? నా జనుల సొమ్మును అపహరింపక. జనుల సొమ్ము అపహరింపకుండా ఉండాలి ఈ అధిపతులు. 46వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఏమన్నాడండి? 46వ అధ్యాయం 4వ వచనం, విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలును, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యమును చేయవలెను. గొర్రె పిల్లతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూమును, ఒక్కటింటికి 3 పళ్ళను నూనెయు తేవలెను అని చెప్పాడు. కాబట్టి చేయవలసినటువంటి పనులు చక్కగా చేయాలి, దేవునికి మహిమకరంగా చేయాలి అనే విషయాన్ని మనము చూస్తాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో కూడా మనము చదువుకోవచ్చు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అలాగునని మీకా గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. మీకా గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయం 9 నుండి మనము చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు గమనించవచ్చు. యాజకులు లేక ఇక్కడ అధిపతులు చేయకూడని పనులు చాలా స్పష్టంగా చెప్పాడు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయము తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. కనుక అధిపతులు ఇలా ఉండకూడదు అని చెప్పి చెబుతా ఉన్నట్లుగా చూస్తాం. ఇలాగూ సహోదరుల మీద ఉన్న సొమ్ము దోచుకొనక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుమని దేవుడు చెబుతూ ఉన్నాడండి. దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి, అన్యాయంగా సొమ్ము దోచుకోవద్దు. ఈవేళ అంతా కూడా దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఒక రూపంలో ఈ దోచుకోవడం కాదు, దాచుకోవడం కాదు, దేవుని పేరట దాతృత్వము కలిగి దయార్థ హృదయము కలిగి ధారాళత కలిగి దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఆ విధంగా మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవానికి మనము వస్తామో నిజంగా అవి మనకెంతో మేలు అవుతుంది. ఇలాగున ఎన్నో సంగతులు చూడగలం. యెహెజ్కేలు గ్రంథములో 45వ అధ్యాయములో ఎన్నో విషయాలు, నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి అన్నాడు. అవును, ఎంత చక్కని పద్ధతిని ఆయన మనకు నేర్పిస్తున్నాడో మనము అర్థం చేసుకోవాలి. ఇంకేం చేయాలి? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇవే యెహోవా వాక్కు. ఏమండి, కంఠస్థం చేసుకుంటే కంఠంలోనైనా ఉంటాయి, హృదయంలో లేకపోయినా. యాక్చువల్గా హృదయంలో ఉండాలనే దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఇవి కంఠస్థం చేసుకుని హృదయములోను కంఠములోను పెట్టుకోవడం మంచిది. పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడకూడదండి. ఎలా తీర్పు తీర్చాలో చెప్పాడు. దుర్యోచన చేయకూడదన్నాడు. అబద్ధ ప్రమాణము చేయడానికి ఇష్టపడకూడదన్నాడు. చాలా విషయాలు ఇలాగూ చెప్తా ఉన్నట్లుగా మనము చూడగలం. ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు ఇశ్రాయేలీలు పండుగలు ఘనంగా ఆచరించుచుండగా ఇది అక్కరలేదు అని కూడా చెప్పిన సందర్భాన్ని మనము చూడగలం. వారు పండుగలు చాలా ఘనంగా ఆచరించేటటువంటి వారు. ఆ పండుగలలో ప్రభువుకు మహిమ ఉండదు. అందుకే నీరు పారునట్లుగా నీతి న్యాయములను జరిగించండి అని దేవుడు చెప్పాడు. పండుగలు కాదు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి 25. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. ఇందాక ఆయనకి ఏం అసహ్యమో చెప్పాడు కదా, ఇవి నాకు అసహ్యములు అన్నాడు కదా. ఇప్పుడేంటి అసహ్యములో చెప్తున్నాడు? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రాణింపను. నాకు దహన బలులను నైవేద్యములను అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవహింప నీయుడి. చూడండి, దేవాది దేవుడు ఏది కోరుతున్నాడో అది వారి మధ్య లేకుండా దేవునికి అసహ్యమైన దానిని వారు జరిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక పండుగలు కానీ, వ్రత దినాలు కానీ, దహన బలులు కానీ, నైవేద్యములు కానీ, సమాధాన బలులు కానీ, క్రొవ్వున పశువులను కానీ, పాటల ధ్వని కానీ, స్వరమండలముల నాదము గాని వినుటకు ఆయనకేం లేదు, మనసు లేదు. కానీ నీతి న్యాయములు లేకపోయినా ఇవన్నీ కావాలా, ఇవన్నీ కావాలా. ఇప్పుడు నిజమే కదా, పండగలు కావాలా, పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు కావాలా, ఆ మార్పు లేని వాడిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద పాడించాలా. ఆడు తాగి ఊగుతూ పాడుతూ ఉంటాడు. ఒక్కోసారి పడిపోతే కూడా లేపుకెళ్ళారు సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మంచి సింగర్స్ని. తెలుసా మీకు ఇవి? చూశారా? నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇలాంటివి. ఎందుకంటే ఎక్కువ అలాంటి సభలకు వెళ్ళేవాళ్ళు మీరేగా. ఏమి ఆర్భాటాలండి, ఆర్భాటాలండి. ఎంత హంగామా చేస్తూ ఉంటారండి. నిజంగా మామూలుగా ఉండదు. అవి దేవునికి అసహ్యం అని చెప్తున్నాడు. అసలు చిన్న సభ పెట్టుకున్నా వాడు రక్షించబడిన వాడై ఉంటే, పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా
ఆ సేవ ప్రభువుకి ఇష్టం, అది ఫలభరితంగా ఉంటుంది. కానీ మార్పు లేకుండా నువ్వు ఎంత పెద్ద ఆర్భాటము చెయ్యి, ఎలా ఉంటుందో చెప్పనా? బెల్లం, శనగపప్పు పలహారాలు పంచుతా ఉండేవాళ్ళు ఇదివరకు. ఆ చేతిలో పెట్టిన తర్వాత తినేసి చేయి కడుక్కున్నట్టేనన్నమాట. దానిలో చాలా అర్థం ఉంది. మీరు అర్థం చేసుకో. కాబట్టి అలాగుండకూడదు మన జీవితం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇది ఆయనకు అంగీకారం. ఇది ఆయనకు అంగీకారం. ఎందుకంటే దేవుని న్యాయ విధులు సత్యములు. అవి కేవలము పవిత్రమైనవి. వాటిని అనుసరించి మనము నడుచుకోవాలని కీర్తనాకారుడు చెప్పలే? 19వ కీర్తన 9, 10 చరణాల్లో, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 19వ కీర్తన 9, 10 చరణాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనది దేవుని వాక్యం, దేవుని న్యాయ విధులు. వీటిని మనము అనుసరించాలి. కనుక దేవుడు వారి మధ్య కర్రత్రాసు కొలతూము ఉండవలెనని హెచ్చరించినట్లుగా చూస్తాం. ఏముండాలి? కర్రత్రాసు కొలతూము ఉండాలి. 10 నుండి 17 వచనాలలో మనం అదే చూస్తాం. 10 నుండి 17 వచనాలలో ఏముండాలండి? కర్రత్రాసు, కొలతూము. కర్రత్రాసు తెలుసు కదా, కర్రత్రాసు. కొలతలో గాని తూనికలో గాని అన్యాయము చేయకూడదు. లేవియాకాండం 19వ అధ్యాయం 35వ వచనంలో ఏమన్నాడు? లేవియాకాండం 19వ అధ్యాయం 35వ వచనం. తీర్పు తీర్చునప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. ఏమండి? మనోళ్ళని మనకొక న్యాయం, పొరుగోళ్ళని పొరుగోళ్ళకు ఒక న్యాయం ఉండొచ్చా? తూనికలో గాని కొలతలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. ఎంత వివరంగా చెప్తున్నాడండి. అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయము చేసేవారు దేవునికి ఏమవుతారండి? హేయులవుతారు. నిజమే. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. 13 నుండి 16 వచనాలు ఏమన్నాడక్కడ? హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీ ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకుండవలెను. అలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయము. హేయము. పరాయి వారికి ఒక న్యాయం, సొంత వారికి మరొక న్యాయం ఈక్వల్ టు అది అన్యాయం. అర్థమైందండి? పరాయి వారికి ఒక న్యాయం, ఇంట్లో వారికి సొంత వారికి మరొక న్యాయం ఈక్వల్ టు ఏమవుతుందండి? అన్యాయం. లెక్క బాగా చెప్పానా? కనుక
ఇలాగూ అన్యాయం చేస్తే ఆ వ్యక్తి దేవునికి అసహ్యుడైపోతాడు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. అందరికీ ఒకే న్యాయం. జడ్జ్ ఫర్ ఆల్. ప్రతి వారికి ఒక్క న్యాయమే ఉండాలి తప్ప ఒకరికి ఒకలాగా ఇంకొకరికి మరొకలాగా న్యాయం ఉండకూడదు. దేవునికి అసహ్యమైనది మనము చేయకూడదు. పూర్వకాలములో ఉన్న అధిపతులు ఇశ్రాయేలీలను దోచుకొన్నారని వ్రాయబడింది. సౌలు కూడా ప్రజల వద్ద దోచుకున్నవాడు అని సౌలు కొరకు కూడా చెప్పబడింది. ప్రజల దగ్గర దోచుకున్నాడంటే ఎవరు? సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలలో సౌలు దోచుకున్నాడు. కానీ సౌలు కాలములో ఉన్న సమూయేలు నేను ఎవని దగ్గరనైనను ఎద్దునైనను గాడిదనైనను నేను తీసుకొనలేదు. ఎంత న్యాయంగా ఉన్నాడో ఆయన రుజువుపరుచుకున్నాడు. 12వ అధ్యాయం మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథం కదా. ఎవ్వరిది నేను ఆశించలేదు, నేను న్యాయంగా పనిచేశాను అని చెప్పాడు. ఇక దోచుకున్న వారిలో ఆహాబు కూడా ఉన్నాడండి. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట దోచుకున్నట్లుగా చూస్తాం. నాబోతు ద్రాక్ష తోటను చూశాడు ఆహాబు. అది ఇమ్మని అడిగాడు, నేను ఇవ్వనన్నాడు. ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని పడుకున్నాడు మంచం ఎక్కి. భార్య వచ్చింది, ఏంటంటే మీరు ఇలాగున్నారేంటి, నేను అడిగింది ఇవ్వనన్నాడు. అయ్యో అదెంత పనని ఏం చేసిందండి, ఆహాబు వెళ్ళి యెజెబెలు వెళ్ళి ఆహాబు భార్య నాబోతును చంపించింది. వెంటనే ప్రవక్త వెళ్ళాడు, నాబోతు రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడే రక్తం కుక్కలు నాకుతాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. సరేనండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13 నుండి 16 వచనాలలో నాబోతు ద్రాక్ష తోట దోచుకున్నాడు ఆహాబు. ఇలాంటివి దేవుని దృష్టిలో సరి అయినవి కావు. దేవుని దృష్టిలో సరి అయినవి కావు. ఎందుకంటే క్రీస్తు ఎవరు? క్రీస్తు నీతిగల న్యాయాధిపతి. సైన్యాధిపతి ఆయనే, సేనాధిపతి ఆయనే, న్యాయాధిపతి ఆయనే, అధిపతులకు అధిపతి ఆయనే, విశేషంగా సర్వాధిపతి ఆయనే, నీతిగల న్యాయాధిపతి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది నీతిగల న్యాయాధిపతి. మరి ఆయన పిల్లలమైన మనము కూడా న్యాయమును సమాధానమును కలిగి ఉండాలి అని చెప్పాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15 నుండి 17 వచనాలలో మనం కూడా ఏం కలిగి ఉండాలి? నీతి, న్యాయం, సమాధానం కలిగి ఉండాలి. అలాగునని 45వ అధ్యాయం 13, 14 వచనాలలో ప్రతిష్ఠితార్పణలు చెల్లించవలసినవి వ్రాయబడ్డాయి. ఎవరి నిమిత్తం? 15 నుండి 17 వచనాలు. 15 నుండి 17 వచనాలలో ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించవలసిన బలులు చెప్పబడ్డాయి. ఎక్కడి నుంచి? 15 నుండి 17 వచనాలలో ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి అర్పింపవలసిన బలులు చెప్పబడినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో ఎన్నో బలులు అర్పించబడ్డాయి. అవన్నీ కూడా క్రీస్తు బలికి ఛాయారూపకంగా లేక ఛాయా పటముగా ఉన్నాయి. ముందున్నటువంటి బలులన్నీ ఛాయా పటముగా ఉన్నాయి. క్రీస్తు వచ్చి సదాకాలము నిలుచు బలి
అర్పించినట్లుగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 14 వచనాలలో మనము చూస్తాం. క్రీస్తు వచ్చి సదాకాలమునకు సరిపోయే ఒక్క బలిని ఆయన అర్పించాడు. కాబట్టి ఇంకా మెస్సియా రాజ్యములో బలులుండునా అని ఆలోచన చేస్తే ఈ యేస్కేలు గ్రంథములో ఈ భాగములో చెప్పబడిన బలులు క్రీస్తు చేసిన దానికి సూచనగా అని కొందరి అభిప్రాయం. అర్థమైందండి? మెస్సియా రాజ్యములో బలులుంటాయా? ఈ యేస్కేలు గ్రంథములో ఈ భాగములో చెప్పబడిన బలులు క్రీస్తు చేసిన దానికి సూచన అని కొందరి అభిప్రాయం. మనం ఇందాక చదువుకున్నాం కదా, 18 నుండి 25 వచనాలలో పాప పరిహారార్థ బలులు. ఇక్కడ చెప్పబడిన బలులు మోషే ధర్మశాస్త్రమునకు ఈ బలులకు కొంత తేడాలు ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ చెప్పబడిన బలులకు మోషే ధర్మశాస్త్రమునకు అక్కడ చెప్పబడిన బలులకు కొంత తేడా ఉంది. వీటిని తెలుసుకోవడం చాలా కష్టం. 18, 19 వచనాలు వీటిని తెలుసుకోవడం చాలా కష్టం. ఈ 18, 19 వచనాలలో పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి చెప్పబడింది. 20వ వచనములో చూస్తే 20వ వచనం, తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను అన్నాడు. నిజమే, తెలియక తప్పిపోతే వారిని విడిపించడానికి ప్రాయశ్చిత్తం అవసరం. నేడు కూడా ఎవరైనా పాపము చేసిన ఎడల క్రీస్తే శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన క్షమించి పవిత్రులనుగా చేస్తాడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములోను, మొదటి అధ్యాయం 9వ వచనం 21వ వచనంలోను మనము చూడగలం. పస్కా పండుగ అనేది కూడా మన జ్ఞాపకం వస్తూ ఉంది. నేడు మన పస్కా పశువు ఎవరు? క్రీస్తే. నిత్యము పవిత్రముగా ఆరాధించుటయే మన పండుగ. అర్థమవుతుందండి? పస్కా పండుగ అని చెప్పి ఇప్పుడు రకరకాల గుడారాల పండుగని ఒకరు, పస్కా పండుగని ఒకరు, పర్ణశాలల పండుగని ఒకరు, ప్రతిష్ఠితార్పణ పండుగలని అమావాస్య పండుగలని ఒకరు, అమావాస్య పండుగలని ఒకరు, పౌర్ణమి పండుగలని ఒకరు, ఏమండి తైలాభిషేక పండుగలని ఇంకొకరు. ఎక్కువైపోయినాయి అవి. తైలాభిషేక పండుగలని ఒకరు. అబ్బో, పాత నిబంధన అంతా ఇక్కడ బలి ప్రత్యక్షం చేసేస్తున్నారు. క్రొత్త నిబంధన సత్యం ఎరగనోళ్ళు. ఏమండి, పాత నిబంధన అంతటిని జనాల్లోకి బాలేగరు తీసుకొచ్చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం, ఎంత ఆర్భాటంగాని. ఈ ప్రజలు కూడా అలాంటి వాటికి బాగా పైసలు ఇస్తారు. అందులో మీరు కూడా ఉన్నారులేండి. మిమ్మల్ని నేను వదిలిపెట్టినా. మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చి ఏదో అంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది మీరు కూడా చేస్తారు. దాని కొరకు ఎంతైనా త్యాగం. మళ్ళా మీరు అంటే మేము కాదు, నేను అనండి కదా. మరి ఫ్లోరల్ ఉపయోగించకూడదు. నేను ఉపయోగించాను, చేయని వాళ్ళు ఎవరో చెప్పాలా. రైట్, సింగులర్ ఉపయోగించాలి అక్కడ. మంచిది, అలా ఉంటే మంచిదే. అలా ఉండకపోతే మంచిది కాదని చెప్పడానికే తప్ప మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు. నేను విషయం ఏంటంటే, ఈవేళ పోనీ వాళ్ళు ఏదో చేస్తున్నారుగా,
మనం వెళ్ళకపోయినా ఏదో మన మన వంతంటూ ఇచ్చేస్తే, పంపించేస్తే అట్లా చాలామంది ఆ విధమైనటువంటి వరుసలో ఉన్నారండి. సరేలెండి. లేని వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మంచిది, జాగ్రత్తగా వినండి. నిత్యము పవిత్రంగా మనము ప్రభువును ఆరాధించడమే మన పండుగ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 7వ వచనం, 8వ వచనం, అలాగే 22వ వచనం. క్రీస్తునే మనము ఆరాధించాలి. అధిపతి 22వ వచనంలో అధిపతి ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికిని పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను అన్నాడు. ఏం చేయాలండి? అధిపతి తనకు దేశములో జనులందరకు పాప పరిహారార్థ బలి అర్పించనని చెప్పబడి, ఈ అధిపతి క్రీస్తు కాడు. ఈ అధిపతి అయితే క్రీస్తు కాడు. క్రీస్తు నిరంతరము పవిత్రుడు గదా. ఇక్కడేమని చెప్పాడు? పాప పరిహారము కొరకు అన్నాడు. ఎవరి? అధిపతి కొరకు, జనుల కొరకు. మరి ఇక్కడ ఈ అధిపతి అయితే క్రీస్తు కాడు. క్రీస్తు నిరంతరము పవిత్రుడు. ఆయనే మన పాప పరిహారార్థము కొరకు బలి అగుటకు సరిపోయినవాడు. ఒక్కసారే ఆయన ఈ పని చేసి ముగించాడు. బలి అవ్వడానికి వచ్చిన వాడు పాపం చేసిన వాడైతే ఆ బలి ఏమాత్రము అంగీకరించబడదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26, 28 వచనాలలో మనము చూడగలం. పాపము లేకుండా ప్రత్యక్షమైన ప్రభువు మన పాపముల నిమిత్తమై ఆయన తన విలువైన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. అవును కదా. తన విలువైన ప్రాణాన్ని మన నిమిత్తమై పణముగా పెట్టినట్లుగా చూడగలం. ఇక ఇక్కడ 25వ వచనంలో పర్ణశాలల పండుగ చెప్పబడింది. ఏదండి? పర్ణశాలల పండుగ చెప్పబడింది. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను, దహన బలి విషయములోను, నైవేద్య విషయములోను, నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను అన్నాడు. ఇది ఇశ్రాయేలీలలో ప్రయాణములలో దేవుడు చేసిన మేలులను తలపోయుటకు చేసిన పండుగ. ఏది? ఇక్కడ చెప్పబడిన పండుగ ఇశ్రాయేలీలు ప్రయాణాలలో ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలులను తలపోయుటకు చేసిన పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు మనము చూడొచ్చు. అక్కడ పండుగలు చెప్పబడ్డాయి. పండుగలు చాలా వివరంగా చెప్పబడినట్లుగా మనము చూడగలం. 23వ అధ్యాయములో ఎన్ని పండుగలు అయితే ఉన్నాయో అన్ని పండుగలు కనపడతాయి. ఇశ్రాయేలీయులు ప్రయాణాలలో దేవుడు చేసిన మేలులను తలపోయుటకు చేసిన ఈ పండుగలు. అయితే మెస్సియా రాజు ఈ పండుగ ఆచరించుటను గురించి జకర్యా గ్రంథంలో చెప్పబడింది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16 నుండి 19 వచనాలలో చెప్పబడినట్లుగా చూస్తాం. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులు శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు అని చెప్పాడు. ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో నైవేద్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును.
ఐగుప్తుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై దాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్ష ఇదే అని చెప్పాడు. మెస్సియా రాజ్యములో ఈ పండుగ ఆచరించుటను గూర్చిన సంగతి చెప్పాడు. ప్రియులారా, వాటిని గూర్చిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోలేం. అవి ప్రభు రాజ్యములో మనము చూడవచ్చు. ఎప్పుడండి? ప్రభు రాజ్యంలో మనం చూస్తాం. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. సరేనండి. కనుక ఆనాడు బలి అనేది పాప ప్రాయశ్చిత్తార్థము బలిని అర్పించాడు. ఒకవేళ పడిపోయిన వాడు, తెలియక పడిపోయిన వారు, తప్పిదములో జారిపోయిన వారికి చక్కని విడుదల విమోచన ప్రాయశ్చిత్తము చేసినట్లు చూడగలం. ఇప్పుడు కూడా వర్తమానం ముగించబడింది కానీ వివరంగా ఒక 2 వచనాలు. ఒకవేళ పాపి తన పాపములోనే జీవిస్తున్నాడు అనుకోండి, ఆ పాపి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం రక్తమే. ఆ రక్తం ఎక్కడ కార్చాడు? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును అన్నాడు. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది. అంతేకాదు, మరి ఒకవేళ పొరపాటున పడిపోయితే, పొరపాటున ఏదైనా తప్పిదములో జారిపోతే, తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి పాపానికి బలీకన ఉండదు గాని విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఉంటుందన్నాడు హెబ్రీ పత్రిక 10:26లో కదా. బుద్ధిపూర్వకంగా తప్పు చేసిన వానికి పాపాలకు బలి ఉండదు. ఒకవేళ తెలియక పొరపాటున ఏదైనా పాపము తప్పిదము జరిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, సహోదరులారా అని చెప్పి ఆత్మకును శరీరమునకు కలిగిన ప్రతి విధమైన అపవిత్రత నుండి శుద్ధి చేసుకోండి అని చెప్పాడు. ఇది పొరపాటున తప్పిదము చేసిన వారికే కానీ కావాలని మాటి మాటికి తప్పు చేసిన వారికి కాదు ఈ వచనం. అంటే పాపానికి క్షమాపణ ఒక్కసారే, అది పత్రికలో చూశాం. ఒకవేళ తప్పిపోయినటువంటి వ్యక్తి, అంటే నమ్ముకున్న తర్వాత తప్పిపోయినటువంటి వ్యక్తి తెలియక తప్పిపోయాడు కాబట్టి అతడు మరలా ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకోవడానికి మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ రోజు కూడా అలాగునని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అర్థమైందా? అంటే సారిసారికి తప్పు చేస్తే సారిసారికి శరీరానికి ఆత్మ కలిగిన కల్మషాన్ని సారిసారికి తీసేసుకోవచ్చా అండి? కావాలని చేసినోడికేమో విరోధులను దహించే అగ్ని ఉంది. తెలియక తప్పు చేసి ప్రభు దగ్గరకు వచ్చిన వానికేమో ప్రాయశ్చిత్తం ఉంది, క్షమాపణ ఉంది, శుద్ధీకరణ ఉంది, కడిగి వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 3 వర్గాల వారిని చెప్పాను. ఒకటి, పురాగా పాపులైనటువంటి వారు శుద్ధీకరించబడేది రక్తం వలన. పాపములను ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు. ఒకవేళ పొరపాటున తప్పిదము చేస్తే రక్షించబడిన తర్వాత కూడా పొరపాటున, కావాలని కాదు, పొరపాటున తప్పిదము చేస్తే మరొక అవకాశము క్షమాపణ ఉన్నది. లేదు, కావాలనే మాటి మాటికి తప్పు చేస్తే ఇక విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఉంది. ఇది కొంచెం మీరు ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్రభువుకు మహిమకరంగా మార్చుకొని జీవించడం, అది ఎంతైనా మంచిది, మర్యాద. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం, కాపాడుకుందాం. ఆ వచనాలు చదవక్కర్లేదు కదండి, మీరు చూశారా వచనాలు?
మళ్ళా చెప్పనా? యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రెండవ మాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మూడవ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. ఈ 3 వచనాలలో చాలా గొప్ప సంగతి తేట తెల్లం చేశాడు. జాగ్రత్త పడదాం. దేవునికి మహిమకరంగా సిద్ధపడదాం. ఎందుకంటే ఎలా పడితే అలా జీవించడానికి క్రైస్తవ్యం ఒప్పుకోదు. క్రీస్తును పోలిన అనుభవం మనం కలిగి ఉండాలి. కనుక సంగతులు సరిగా అర్థమయ్యాయని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరొక సమయంలో మరొక అధ్యాయంతో కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేమెలా జాగ్రత్త చేసుకోవాలో చెప్పారు. అధిపతులు వారి విధులు చెప్పారు. బలులు, పాప పరిహారార్థ బలులను గూర్చిన విషయాలు కూడా మేము వినగలిగాం. మా ప్రభువా, నేటి దినాలలో మమ్మను మేమెంతో జాగ్రత్త చేసుకొని మీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించేవారిగా దినదినము అనుదినము మమ్మను సిద్ధపరచుమని, మాకు తోడయుండి మమ్మను నడిపించమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు